సో హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమ్ ప్లే వీడియో. సో గైస్, ఈరోజు వీడియోలో వచ్చేస్తే మనమైతే ఫైనల్లీ ఫుల్లీ కంప్లీట్ ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. సో ఇంకా ఏమైనా టైం ఉంటే మనమైతే డైమండ్ టూల్స్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎలాగో డైమండ్ మైనింగ్ అయితే వెళ్తాం అనమాట. ఓకే, ఈరోజు వీడియోలో వచ్చేస్తే సో గైస్, మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే ఫైనల్లీ స్పాన్ అయితే దొరికింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే విలేజెస్ షెడ్ అయితే కట్టాం గైస్. సో యా, ఈరోజు వీడియోలో వచ్చేస్తే మనం ఏంటంటే ఫుల్లీ ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోబోతున్నాం. ఓకే, సో గైస్, మన ఛానల్ అంటే చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. సో ఏముంది గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం జస్ట్ ఒక సెకండ్ గైస్, అంతే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, సో దయచేసి అయితే మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో లెట్ చేయకుండా వెళ్ళకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇప్పుడు వచ్చిన ఏంటంటే మనమైతే ఐరన్ ఆర్మర్ అయితే చేసుకుందాం అనమాట. ఒక ఫస్ట్ మనం మైనింగ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఓ సారీ వెయిట్, మనం ఫస్ట్ ఐరన్ ఆర్మర్ చేసుకోవచ్చండి. ఓకే, తర్వాత మనం వచ్చేసరికి ఏంటంటే మనమైతే ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అయితే మన క్రాఫ్టింగ్ టేబుల్ గైస్, నాకైతే ఇంకొక చెస్ట్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే చెస్ట్ లేకపోతే ఏమవుతుందంటే మనకైతే ఈ సామాను స్పేస్ సరిపోవట్లేదు గైస్. ఇంకొక చెస్ట్ అయితే చేసుకోవాలి. నా దగ్గర ఏమో వుడ్ లేదు. సో నేను వెంటనే వెళ్ళి అయితే మరి వుడ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే నాకు ఇంకొక చెస్ట్ కావాలి. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మన దగ్గర ఐరన్ స్మెల్లింగ్ చేద్దాం. కోల్ ఇది మన కోలు. ఓకే, రెస్ట్ అని పెట్టేద్దాం దీంట్లో. ఫస్ట్ ఐరన్ అయితే 8 ఉన్నాయి. సో మనకైతే చెస్ట్ ప్లేట్ అయితే వచ్చేద్దాం అనమాట. ఓకే కోల్. ఓకే, కోల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్యూల్లో కోల్ పెట్టేస్తే సో మనమైతే స్మెల్టింగ్ చేద్దాం అనమాట బ్లాస్ట్ ఫైనల్స్లో పెట్టి. సో బ్లాస్ట్ ఫైనల్స్ ఎలాగో స్పీడే కాబట్టి స్పీడ్గా జమ్గా అయితే మనకైతే స్మెల్టింగ్ అయితే చేస్తుంది. ఓకే, సో మనం ఫ్యాన్ చేసుకుందాం గైస్, ఎందుకంటే మన దగ్గర చెస్ట్ ప్లేట్ ఉంది కాబట్టి. సో షూస్కి అయితే ఇంకా నాకు 3 ఐరన్ అయితే కావాలన్నమాట. సో అయితే తర్వాత చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని చెస్ట్లో పెడేద్దాం. ఓకే, మనకు లేదమని ఈ ఐరన్ కూడా చెస్ట్లో పెడేద్దాం. ఓకే, సో యా, నాకు తెలిసి మనం అయితే ఇప్పుడు వెళ్దామా. షూస్ కూడా చేసుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చా, ఎందుకంటే షూస్ చేసుకుని వెళ్ళిపోతే బెటర్ నాకైతే అనిపిస్తుంది. ఓకే, సో మన ఐరన్ అయితే 3 అయితే తీసుకున్నాం. సో మనం పికాక్స్ చేసుకున్నామా, అందుకనే పికాక్స్ ఇది నా పికాక్స్. ఓకే ఓకే, ఇక్కడ ఉన్నా. ఓకే ఓకే, నా పికాక్స్ ఎక్కడ ఉంది ఎదుర్కొంటున్నాను నేను ఇంటర్లో పెట్టుకొని. ఓకే, సో దీన్ని చెస్ట్లో పెట్టేసి ఓకే, ఇప్పుడు మనం బయలుదేరదాం గైస్ మైనింగ్కి, ఎందుకంటే షూస్ తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు టైం లేదు. సో మనం వెంటనే స్టార్టింగ్లో మైనింగ్ అయిపోదాం. ఓకే, ఫస్ట్ మైనింగ్ వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ మనకి బెడ్లు తక్కువ ఉన్నాయి కదా. సో ఇంకా ఇంజనీరింగ్ ఇంకా 3 బెడ్స్ చేయాలి కదా. సో ఎలాగో మనకి అప్పుడే అంత ఎక్కువ పని కాకుండా ఇప్పుడే మనం కొంచెం బెడ్స్ క్రాఫ్టింగ్ చేద్దాం. ఓకే, సో బెడ్స్ క్రాఫ్టింగ్ చేసి అక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, సో నా దగ్గర అయితే ఊల్ ఎంత ఉంది, ఊల్ లేదా నా దగ్గర. ఓకే, షీట్స్ ఉంటాయి యాక్చువల్గా, షీట్స్ కూడా లేవు నా దగ్గర. షీట్స్ క్రాఫ్టింగ్ చేసా నేను. షీట్స్ లేవంటే నా దగ్గర, నేను చేసాను కదా షీట్స్ క్రాఫ్టింగ్. అంటే అలా ఎలా పోయినాయి షీట్స్. ఓకే, మళ్ళీ చేద్దాం, దానికి ఉంది 2 ఐరనే కదా పోయేది. ఓకే, షీట్స్ వచ్చేసరికి ఏంటంటే అలా క్రాఫ్టింగ్ చేయాలి మీకు చెప్తా ఇప్పుడు, ఎందుకంటే దీంట్లో చూపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకా 2 అయితే పెట్టుకుంటే మీకైతే షీట్స్ అయితే క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, సో మీ లీవ్స్ని కూడా కట్ చేయొచ్చు అనమాట. సో మీ లీవ్స్ని కూడా కట్ చేస్తే మీకు అయితే కరెక్ట్ అవుతుంది అనమాట. సో లీవ్స్ని కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట దీంతో కట్ చేస్తే. అండ్ నెక్స్ట్ షీప్స్ని కూడా చంపకుండానే వాటి మీద ఉన్న ఊళ్ళు తీయొచ్చు అనమాట. సో షీట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చి ఏంటంటే మన ఫామ్లో షీప్ని చంపకుండా ఉండడానికి అనమాట. ఓకే, మళ్ళీ షీప్ని చంపేసి మళ్ళీ వాటిని మళ్ళీ ఏంటంటే వాటికి మళ్ళీ ఫీడింగ్ చేసి తేవాలంటే మళ్ళీ చాలా టైం పట్టేది. ఓకే, సో అందువల్ల ఈ షీట్స్ అనుకోండి బెస్ట్. మళ్ళీ మనం వాటికి ఈట్ అయ్యి ఏమీ ఎక్కలే. ఓ సారీ, కొట్టేసాను. ఇదేమో షీట్స్ మీద నొక్కుతుంటే ఇదేమో కొట్టేస్తున్నాడు గైస్. ఓకే, ఇంకా ఏమన్నా ఊళ్ళు తీసుకోలేదా. ఓకే, మొత్తం అయితే ఊళ్ళు తీసేసుకోవాలి నేనైతే. ఓకే, 2 ఐటమ్స్ అయితే డ్రాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ ఒకటి మధ్యలోకి వస్తాయి. మధ్యలోకి రాకూడదు కదా, నువ్వు నేను తలుపు తీసి వెళ్తున్నప్పుడు. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే నాకు తెలిసి అయితే బెడ్ అయితే చేద్దాం. ఓకే, వైట్ ఊల్ అయితే చాలా ఉంటుంది. ఓకే, వైట్ ఊల్ 7 ఉంది గేసి, ఏకంగా 7. కానీ ఇంకొక ఊలు అయితే వచ్చుంటే బాగుండు, ఎందుకంటే ఇంకొకటి కాదు గేసి, ఇంకొక 2 అయితే కావాలి. ఓకే, సో ఒక బెడ్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకో బెడ్ కూడా చేసేయచ్చు, కానీ దగ్గర వుడ్ లేదు కదా, అదే వచ్చిన ప్రాబ్లం చేసే ఇక్కడ. ఓకే, బెడ్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెడ్ తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, బెడ్ ఎక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసాను ఏంటి నేను. ఓకే, యా, సో అక్కడైతే ఉందన్నమాట మన యొక్క షెడ్ అయితే. సో మనం చక్క లోపలికి అయితే వెళ్ళిపోతాం గైస్. ఓకే, సో మెయిన్గా ఈ ట్రాప్ సెట్ చేసాను కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా అయితే ఉంది గైస్ విలేజెస్ పెట్టడానికి, ఎందుకంటే ట్రాప్ లేకపోతే నాకు భయం గైస్. ఎందుకంటే ఏ పిలేజర్ వచ్చారనుకోండి, వాడి ఏంటిది బాణంతో వచ్చి కొడేస్తాడు. మేము పిలేజర్ల కోసం అనమాట. అమ్మాయి పిలేజర్లు మాత్రం చాలా డేంజర్ అనమాట. వాళ్ళ దగ్గర అటాక్స్ ఉంటాయి, బాణంతో కూడా వేస్తారు విలేజర్ని, అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకే,
సో ఏం చేద్దామంటే బ్రెడ్ తిన్నాం, ఎందుకంటే మన హంగర్ కూడా చాలా తగ్గిపోయింది. ఓకే, ఐ మీన్ హంగర్ పెరిగిపోయింది. ఓకే, సో అయితే హంగర్ తగ్గించుకోవాలి ఇప్పుడు. ఓకే, మ్యాక్సిమం వచ్చేసరికి అయితే నాకేంటంటే ఐరన్ ఎలాగో ఫుల్గానే ఉంది కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఈ రోజు వచ్చేది డైమండ్ పిఎక్స్ కూడా చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంటే బ్రెడ్ క్రాఫ్టింగ్ చేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు నేను మైనింగ్ చేద్దాం కాబట్టి. సో నేను ఏం చేస్తాను అంటే బ్రెడ్ క్రాఫ్టింగ్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే మళ్ళీ మైనింగ్లోకి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ ఫుడ్ అవసరం కదా. సో మళ్ళీ నాకైతే ఫుడ్తో ప్రాబ్లం అయితే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఫుడ్ కూడా పెద్ద లేదట్టుంది. ఓకే, సో ఎంత మంచిగా అయితే అంత మంచిగా బ్రెడ్ క్రాఫ్టింగ్ చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, సో మనకైతే వచ్చేది. ఓకే, సో 26 బెడ్ అయితే ఉన్నాయి, నాకైతే సరిపోద్ది అనమాట 26 బెడ్ వచ్చరికి అయితే మైనింగ్కి. ఎందుకంటే మైనింగ్లో మరి ఎన్ని మోబ్స్ అవుతారో తెలియదు కదా. నాకైతే ఇదివరకు కేవీలోకి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు కదా లాస్ట్ వీడియోలో, నాకు పెద్ద మోబ్స్ అయితే స్పాన్ అయితే అవ్వట్లేదు. మరి ఎందుకు ఆ విధంగా అవ్వట్లేదు నాకైతే తెలియదు. నేను ఈజీలో పెట్టి కూడా అట్లేదు, నేను నార్మల్గా ఆడుతున్నాను, నాకైతే అంత స్పాన్ అవ్వట్లేదు. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం అయితే వుడ్ తీసుకొద్దాం అన్నమాట. ఓకే, సో మనకైతే వుడ్ కూడా చాలా మెయిన్. ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకొక చెస్ట్ అయితే క్రాఫ్టింగ్ చేద్దాం, ఎందుకంటే సామాన్లు పెట్టుకోవడానికి అయితే గైస్ నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా టైట్ అయితే అయిపోతుంది అనమాట సామానం పెట్టుకోవడానికి. సో నాకైతే వచ్చరికి అయితే మరి సామానం అయితే పెట్టుకోవాలి. ఓకే, ఎక్కువ సామానం అయితే నా దగ్గర ఉన్నాయి అన్నమాట. నేనైతే ఇన్వెంటరీలో అయితే పెట్టుకోలేను. ఓకే, అంత సామానం వచ్చరికి అయితే. ఓకే, మళ్ళీ ఇన్వెంటరీలో అంత సామానం పెట్టుకుంటే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి అవ్వదు నాకు, ఎందుకంటే ఇన్వెంటరీ ఫుల్ అయిపోతే మళ్ళీ నాకు సామానం తీసుకోవడానికి అవ్వదు. సో అందుకే నేను ఇంకా చెస్ట్లో అయితే పెట్టేసుకుందాం డిసైడ్ అయితే అయ్యాను అనమాట. సో మన తర్వాత వీడియోలో ఏం చేస్తామంటే మనం అయితే ఎండర్ చెస్ట్ అయితే క్రాఫ్టింగ్ చేద్దాం అనమాట. ఎండర్ చెస్ట్ వచ్చేది ఏంటంటే మనం 2 చెస్ట్ ఉంటాయి అనమాట. సో ఒక చెస్ట్ ఇంకో సైడ్ ఉంటే ఈ చెస్ట్ ఇక్కడ ప్లేస్ చేసి ఈ చెస్ట్లో వస్తువులు పెడితే సో ఈ వస్తువులన్నీ ఆ చెస్ట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆ విధంగా అయితే మనకైతే బాగా పనిచేస్తుంది అనమాట ఎండర్ చెస్ట్ వచ్చేసరికి అయితే. ఓకే, మనమైతే మన బేస్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక లార్జ్ చెస్ట్ అయితే క్రాఫ్టింగ్ చేద్దాం అనమాట, ఎందుకంటే స్మాల్ చెస్ట్ అయితే సరిపోదు కాబట్టి. సో తర్వాత మనం ఏం చేద్దామంటే మన ఒక బంగ్లాకి ఈ విధంగా సైడ్లు ఒక రూమ్స్ కట్టి పెద్దవి దాంట్లో పెద్ద చెస్ట్ రూమ్స్ అయితే కడతాం. ఓకే, సో మనకైతే స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట అప్పుడు. సో ఏ వస్తువులకైతే వస్తువులు వెపన్స్ కోటి అండ్ వుడ్ కోటి అలాగా ఫ్యూల్కి ఒక చెస్ట్ అలాగా మనం ఏదంటే ఒక సిస్టమేటిక్గా అయితే చేసుకుందాం అనమాట. ఓకే, సో ఆ విధంగా చేసుకుంటే మనకైతే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మళ్ళీ అన్ని వస్తువులు ఒకే చెస్ట్లో పెట్టేసాం అనుకో మనకైతే కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం కాబట్టి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం అయితే మైనింగ్కి ఏవైతే అవసరం లేదో సో అన్నీ తీసుకొని దీంట్లో చెస్ట్లో పెడేద్దాం అనమాట, ఎందుకంటే ఓకే సో ఊళ్ళైతే నాకైతే అవసరం లేదు. ఓకే, అంతేకైతే ఇంకా ఓకే ఏమున్నాయి ఇంకా ఏమైనా పెట్టాలా? వుడ్ వద్దులేండి. ఓకే, వుడ్ మనకైతే అవసరం. ఓకే, సో మ్యాక్సిమం మనం పెట్టాల్సింది ఏంటి అంటే బ్రెడ్ పైన పెడేద్దాం. ఓకే, షీట్స్ పెడేద్దాం, కానీ షీట్స్ మనకు అవసరం లేదు. ఓకే, అంతేగా మ్యూజిక్ డిస్క్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కేసు. మ్యూజిక్ డిస్క్ పోయిందంటే చాలా రేర్ టైం కేసు మ్యూజిక్ డిస్క్ మాత్రం. దానికోసం మనం జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలన్నమాట. మ్యూజిక్ డిస్క్ వచ్చేసరికి ఏంటంటే తర్వాత వచ్చేది ఏంటంటే మ్యూజిక్ డిస్క్ అయితే వాడదాం. నన్ను గ్యాస్ అలా ప్లేస్ అయింది గ్యాస్, అసలు చెస్ట్ పక్కన ఆ విధంగా ప్లేస్ అయింది, అసలు నాకు అర్థం కావట్లేదు. అదేంటి అలా ప్లేస్ అయింది చెస్ట్ పక్కన, అసలు ప్లేస్ అవ్వకూడదే, ఏదో గ్లిచ్ ఏదో సంథింగ్ ఏదో బగ్ అయితే వచ్చింది గేస్. అందుకే యాక్చువల్గా చెస్ట్ మీద ప్లేస్ అవ్వడం ఏంటి కేసు, వాటర్ బకెట్ కామెడీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే దట్టేద్దాం, ఎందుకంటే ఆ పెద్ద వరదలో వాటర్ వచ్చి ఫ్లడ్కి నేను దాని మీదకి వెళ్ళి తీయాలంటే కష్టం. సో ఈ విధంగా దట్టేసుకొని సో నేను తీసేస్తాను. ఆ చెస్ట్ ఏంటి అలా ఓపెన్ అయిపోయి ఉంది, అంటే క్లోజ్ అదా చెస్ట్ ఏదో అయిపోయింది నా చెస్ట్కి. మళ్ళీ ఎట్టాను వాటర్ నా చెస్ట్కి ఏదో అయిపోయింది. మా అమ్మ ఏంటో అలా ఓపెన్ అయిపోయి ఉంది, నా వస్తువులైనా పోయినాయి అంటే నేను అయిపోయినట్టే ఇప్పుడు. ఓకే, ఏం అవ్వలేదు. ఓకే బాగా ఉన్నాయండి, కానీ చెస్ట్ ఏంటి మరి విచిత్రంగా ఆ విధంగా. ఓకే, ఇంకా పెడదాం ఆ చెస్ట్లో. ఓకే, హో పెట్టేద్దాం, ఎందుకంటే మనకైతే ఓకే క్లోజ్ అయింది. ఇంకా నేను క్లోజ్ అవ్వట్లేదు అనుకున్నా. బొమ్మ 51 ఐరన్, బొమ్మ 53 ఐరన్ ప్రస్తుతానికి లిటరల్లీ ఒప్పి వేసి నిజంగా. షూ చేసుకున్నాం. ఓకే, ఎలాగో మన దగ్గర అక్కడికి లెగ్గింగ్స్ ఉంది కదా మన దగ్గర, మా ఇంటి విచిత్రంగా లెగ్గేసి చేస్తున్నాం. ఇంకా మళ్ళీ ఐరన్ లెగ్గింగ్స్ మన దగ్గర ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే షూ చేద్దాం. ఐరన్ బూట్స్ రెడీ అయిపోయింది గైస్. ఓకే, సో అయితే పెట్టేసుకున్నాం. సో ఏం చేద్దామంటే ఒక లెదర్ ఉన్నాయి కదా, చూసారు కదా లెదర్. సో లెదర్ ఏం చేద్దామంటే మనం అయితే చెస్ట్లో పెట్టద్దు, ఎందుకంటే మన తర్వాత ఎప్పుడైనా మన ఐరన్ ఆర్మర్ గుమ్మి పోయింది మనం చచ్చిపోయాం అనుకోండి. సో ఈ లెదర్ ఆర్మర్ అయితే మనతో వాడుకోవచ్చు అనమాట. సో వచ్చరికి ఏంటంటే స్పేర్ ఆర్మర్. సో మనం ఏం చేద్దామంటే ఐరన్ టూల్స్ కూడా మొత్తం అయితే క్రాఫ్టింగ్ చేద్దాం అనమాట. ఎందుకంటే మన దగ్గర అయితే చాలా అంటే చాలా బోల్డ్ ఐరన్ అయితే మన దగ్గర అయితే ఉంది కాబట్టి సో మనతో చాలా అంటే చాలా ఎన్నో గైస్ చూసుకోవచ్చు మన దగ్గర ఎంత ఐరన్ అయితే ఉందో. సో మన దగ్గర సో మనం ఏం చేద్దామంటే ఫుల్ ఐరన్ టూల్స్ చేద్దాం గైస్ ఈరోజు వీళ్ళు వచ్చేస్తే మనమైతే. ఎందుకంటే మన దగ్గర కుప్పల ఐరన్ అయితే ఉంది గైస్ లిటరల్లీ. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3 ఐరన్ పికెస్ అయితే క్రాఫ్టింగ్ చేస్తాను అనమాట.
సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డైమండ్ మైనింగ్ అయితే వెళ్ళిపోతాం. ఓకే, సో ఈరోజు అయితే ఐరన్ మైనింగ్ కాదనమాట, కంప్లీట్ డైమండ్ మైనింగ్ అనమాట. ఓకే, దారిలో ఏమైనా ఐరన్ దొరికితే అయితే తీసుకుంటాను, తీసుకోవడం కూడా లేదు, ఎందుకంటే నాకు చాలా ఐరన్ ఉంది కాబట్టి. నేను ఏం చేస్తానంటే ఎక్కువ ఐరన్ ఉంటే ఐరన్ కొమ్మని కలెక్ట్ చేయనమాట, ఆ ప్లేస్లో ఉంచేస్తాను నేను. సో అయినా దగ్గరికి దూరం కేవలైతే తీసుకుని వెళ్ళిపోతాను, కానీ దగ్గర కేవలం అనుకోండి మేము తర్వాత వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఆ ఐరన్ అక్కడ ఉంచేస్తాను అనమాట. ఓకే, సో నేనైతే ఎక్కువ కలెక్ట్ చేయను, నాకు మూడు వస్తే కలెక్ట్ చేయాలని అనిపిస్తే అప్పుడు కలెక్ట్ చేస్తా తప్పించి, లేదంటే నేను మామూలుగా అయితే కలెక్ట్ చేయను అనమాట ఐరన్. ఓకే, ఓ మై గాడ్, నా టార్చ్ అయితే కిందకి పోయింది. అబ్బా, ఇప్పుడు ఇది ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. ఓకే, రిమూవ్ చేసేసా. ఓకే, కిందకు వచ్చాడు మనోడైతే. ఓకే, కిందకు వచ్చాడు అంతే. సో ఇదైతే బ్లాక్స్ వేసుకొని కిందకి దిగడం కన్నా ఇది బెస్ట్ అనమాట. వాటర్ బకెట్ వేస్ట్ చేస్తాడు రే. అమ్మో, ఎక్కడ వేసాను నేను బకెట్ అసలు? ఓకే ఓకే ఓకే, పక్కన వేసాం కదా. యా, అదే అక్కడి నుంచి ఫ్లో ఆగట్లేదు, ఫ్లో ఆగడం అయిపోయింది. ఓకే, మనం ఎమ్మెల్యే చేద్దాం కేస్. ఓకే, ఎమ్మెల్యే చేసాం. యా, ఇదేంటి వాటర్ బకెట్ మీద పెట్టి నొక్కినా సరే, ప్లస్ సింబల్ వాటర్ వేసిన మీద నొక్కినా సరే వాటర్ కలెక్ట్ చేసుకోవట్లేదు వీడు. ఓకే, ఇప్పుడు చేతిలో టార్చ్లు పెట్టుకుని రెడీగా ఉండాలి. స్నైక్ అయితే టార్చే ఉన్నాయి, కానీ ఏం చేస్తాం. ఓకే, మళ్ళీ తర్వాత అయితే క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర కేవలం కోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మన దగ్గర అయితే ఓకే, దీని కింద కూడా ఇంకో మార్గం ఉందా? ఓకే, దీని కిందకైతే వెళ్ళిపోదాం. ఓకే, సో యా, పక్కన అయితే చాలా అయితే ఐరన్ ఉందో తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఇప్పుడైతే ఐరన్ కలెక్ట్ చేసుకోవాలన్న లేదు కేసు, ఎందుకంటే. ఓకే, చేసుకున్నాం ఐరన్, వదిలేను తర్వాత చేసుకోవచ్చు. ఓకే, అమ్మాయి గ్రావెల్, అమ్మాయి ఎలా ఉందో అది మాత్రం పడిందంటే చచ్చిపోతాం సార్. గ్రావెల్ మీద పడిందంటే స్టక్ అయిపోయి చచ్చిపోతాం. ఓకే, అమ్మాయి. ఓకే, సో ఇక్కడ మేము చూసుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం తీసేద్దాం. ఓకే, ఎందుకంటే నాకైతే ఐరన్ అయితే తీసేసుకోవాలని అనమాట, ఎందుకంటే మళ్ళీ వచ్చి కేవ్లోకి మళ్ళీ ఇదే లొకేషన్కి మళ్ళీ రావాలంటే ఇది కేవ్స్ అనేవి క్లమ్జీగా ఉంటాయి అనమాట. మనం ఏ దారి నుంచి వచ్చామో కూడా మనకు గుర్తురాదనమాట, ఆ విధంగా ఉంటాయి కేవ్స్ అనేవి. సో మళ్ళీ ఏం వస్తామని చెప్పి అయితే, ఎందుకంటే మంచి ఓపెన్ కేవ్ అనుకోండి పర్లేదు, ఇదైతే ఓమ్మోయ్ గైస్ ఎలా పడిందో చూడండి ఒకసారి. నిజంగా నేను కింద లేకుండా పక్కన ఏం చేసాను కాబట్టి బతికేగా, నిజంగా మీద పడిపోయింది గ్రావెల్ అయిపోయింది గైస్. ఓకే, బాగుంది, ఫ్లింట్ వచ్చింది గైస్. ఓకే, గ్రావెల్ పాలకుండా మనకైతే ఫ్లింట్ ఇచ్చాడు, ఇది మాత్రం బాగుంది గైస్. ఓకే, సో ఫ్లింట్ మనకైతే అవసరం అన్నమాట, ఎందుకంటే యారోస్ తయారు చేసుకోవడం కానీ లేకపోతే ఫ్లింట్ స్టీల్ చేసుకోవడం కానీ మనకైతే చాలా అవసరం అనమాట. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ కిందకైతే వెళ్దాం అనమాట. ఓకే, సో నాకైతే జాంబీస్ కనబట్టలేదు విచిత్రంగా, నేనైతే నార్మల్ డిఫికల్టీలోనే కదా ఉందని నాకు జాంబీస్ కనబట్టలేదు అంటే నాకైతే అర్థం అవ్వట్లేదు. నాకు ఒక్క జాంబీ కనబట్టలేదు విచిత్రంగా. నేనైతే మాత్రం అసలు ఏంటి ఈజీలో కూడా కాదు కేసు, నేను నార్మల్గా ఆడుతున్నాను, ఏమైనా ఒక్క జాంబీ కూడా కనబట్టలేదు అంటే నాకు నిజంగా షాక్గా ఉంది కేసు, నిజంగా ఒక్క జాంబీ కూడా కనబట్టలేదు అంటే. ఓకే, ఇక్కడ నాకైతే ఏదైతే కనబడింది, సో దీన్ని కూడా తీసేద్దాం. ఓకే, కానీ నాకు ఏదైనా అయితే మొత్తం లిటరల్లీ ఈరోజు నాకైతే కుప్పలు అయినా గుర్తుని అయితే అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే నిజంగా గైస్ ఈ కేవలం ఎక్స్పెక్ట్ చేయదన్నమాట. నిజంగా ఏం సర్వైవల్ స్టార్ట్ కానీ నిజంగా మంచి కేవ్ దొరికింది, మంచి కేవ్ వేసి సీడ్ సర్వైవల్ స్టార్ట్ కాదు కానీ సీడ్ మాత్రం ఒప్పిగేసి నిజంగా కుప్పలు ఐరన్ అయితే ఉందన్నమాట. నిజంగా నాకైతే చెప్తుంది కానీ ఈ సీడ్ గురించి అయితే ఏమీ తెలియదు అనమాట. సో నేనైతే వచ్చరికి ఏంటంటే మామూలుగా అయితే మంచి సీడ్ అని చెప్పి నేను తెలుసుకున్నాను అనమాట, అంతే. నాకు ఈ సీడ్లో ఏముంటాయో కూడా ఏం తెలియదు అనమాట, అంతే. మంచి సీడ్ అని చెప్పి విన్నాను అంతే తప్పించి ఈ సీడ్లో ఏముంటాయో కూడా నాకు తెలియదు. మళ్ళీ నేను దేంట్లో చూసేసి ఈ సీడ్ పెట్టేసాను మీరు అనుకుంటారు అనమాట, అలా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈ సీడ్లో ఏముంటుందో కూడా నాకు తెలియదు. ఓకే, సో మా దగ్గరికైతే ఏదైతే కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు పక్కకి అయితే వెళ్దాం. ఓకే, ఇంకేమైనా ఏదైనా ఉందేమో చూద్దాం. ఓకే, ఇక్కడైతే డైలైట్ వేసుకొని పైకి అయితే వెళ్ళి ఏదైనా ఉంటే చూద్దాం. ఓకే, ఇంకా ఏమున్నాయి? ఓకే, అందుకే మనం ఎక్కడి నుంచి వచ్చాం? 1 minute, ఇదేదో డెడ్ ఎండ్లో ఉంది. ఓకే, నాకు ఇప్పుడు ఏంటంటే కిందకి వెళ్ళాలని ఉంది, నాకు ఇప్పుడు ఎందుకో కిందకే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదేనా పైకి వే? ఓకే, పైకి వెళ్దాం. నాకెందుకో పైకి అనిపిస్తుంది. అబ్బా, ఆ పక్కన వేసేయండి మనం విచిత్రంగా. ఓకే, దట్ వద్దులేండి, ఎందుకంటే మనకి ఇది గ్రావెల్ ఉంది కదా, గ్రావెల్ వేద్దాం, ఎందుకంటే గ్రావెల్తో మనకి ఇప్పుడు అంత యూజ్ ఏం లేదు. ఓకే,
సో పైకైతే వచ్చేసాం. ఇక్కడ కోల్ ఉంది గైస్. కోల్ పోనీ సరైన టైంకి దొరికింది గైస్. కోల్ నిజంగా సరైన టైంకి దొరికింది కోల్ మాత్రం. ఎందుకంటే మనం టార్చ్లు చేసుకోవడానికి అయితే మనం కోల్ కాబట్టి మనకైతే నిజంగా సరైన టైంకి దొరికింది గైస్ కోల్ మాత్రం. ఓకే, సో ఈ కోల్ అయితే మొత్తం అయితే మనమైతే పక్కన కూడా వేద్దాం అనమాట. ఓకే, సో మొత్తం కూడా అయితే మనమైతే పగలగొడేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనమైతే సింపుల్గా అయితే పగలగొడేసాం కోల్ని. ఓకే, సో 11 కోల్ అయితే వచ్చినా కూడా సో దీంట్లో మనమైతే చాలా టార్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కోల్ మనకైతే సరిపోద్దాను గైస్, చాలా టార్చ్లు చేసుకోవడానికి. ఓకే గైస్, నిజంగా అయితే ఐరన్ ఆర్మర్లో ఉంటే మాత్రం మంచి ఫీల్ అయితే వస్తుంది గైస్ ఐరన్ ఆర్మర్లో ఉంటాయి. ఎందుకంటే ఫుల్ ఐరన్ ఆర్మర్ ఎప్పుడైతే క్యాప్టింగ్ చేసుకోవడం కొంచెం సాటిస్ఫైయింగ్గా ఉంది గైస్ లుక్ మాత్రం ఐరన్ ఆర్మర్లో అయితే. ఓకే, నాకు తెలిసి కిందకైతే వెళ్దాం. కింద జాంబీస్ ఉంటారా? ఓ ఇక్కడ లేరు, ఇదేంట్రా ఇది విచిత్రంగా. నాకు జాంబీస్ కనబట్టలేదంటే, నాకేమో జాంబీస్ని చంపాలని ఉంది. ఒక్కడో కనబట్టలేదు. నా ఐరన్స్ కూడా దెబ్బలు గుచ్చిపెచ్చాలని ఉంది. ఓకే, గోల్డ్ డోర్ అయితే దొరికింది అనమాట. ఎందుకంటే గోల్డ్ కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే మనకైతే గోల్డెన్ యాపిల్స్ చేసుకోవడానికి అయితే మనకైతే గోల్డ్ కావాలన్నమాట. యాక్చువల్గా గోల్డ్తో నేను టూల్స్ చేయను యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే గోల్డ్ వేస్ట్ కాబట్టి. కానీ మైన్క్రాఫ్ట్లో ది సుపీరియర్ ఫుడ్ సోర్స్ ఇచ్చేది ఏంటి అంటే గోల్డే. ఎందుకంటే గోల్డెన్ యాపిల్ అండ్ ఎన్చాంటెడ్ యాపిల్ ఇవి రెండు మైన్క్రాఫ్ట్లో సుపీరియర్ ఫుడ్ సోర్స్ అనమాట. అది మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో. ఓకే, ఇక్కడ కూడా అయితే చాలా ఐరన్ అయితే ఉంది గైస్. వెంటనే అయితే పిక్ అయితే చేద్దాం. ఓకే, సో దీనైతే పగలగొడేసాం అనమాట. ఓకే, మొత్తానికి అయితే వచ్చేసింది అనమాట. ఓకే, సో డ్రిప్ స్టోన్ అయితే ఉంది, నేను తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైతే మనం అయితే పెట్టాదని టావచ్చు. ఓకే, నాకేంటంటే ఇప్పుడు కొంచెం లోతు అయితే వెళ్ళడం ఉంది గైస్. ఎందుకంటే డైమండ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఎక్కువ వై లెవెల్ 51 to 58. ఓకే, వై లెవెల్ -51 to -58 మనకి ఆ రేంజ్లో దొరుకుతుంది అనమాట. అబ్బా కింద పడిపోయాను. ఓకే, సో మనకి ఎక్కువ ఆ రేంజ్లో మ్యాక్సిమం అయితే మనకి ఎక్కువ ఆ రేంజ్లో దొరుకుద్ది అనమాట. ఓకే, సో మెయిన్గా మనం ఏం చేద్దామంటే ఆ రేంజ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో -51. ఓకే, సారీ -58కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే -51 నుంచి -58లో ఎక్కువగా దొరుకుద్ది. -58లో వచ్చేసరికి ఏంటంటే మనకైతే బాగా ఎక్కువ దొరుకుద్ది అనమాట. ఎందుకంటే ఇది దొరికిన మైన్క్రాఫ్ట్ అయితే ఇప్పుడు నేనైతే మైనింగ్ ఎక్కువ చేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే నేను -51లోనే మైనింగ్ చేస్తాను. నాకైతే పెద్ద దొరికినాయి డైమండ్స్, కానీ పెద్ద దొరకలేదు. కానీ -58లో మైనింగ్ చేస్తే మాత్రం చాలా డైమండ్స్ దొరికాయి అనమాట. ఓకే, సో నాకు అప్పుడే అర్థమైంది -58 ఎంత బెటర్ అయ్యేది. ఓకే, సో నేను ఇప్పుడైతే -58లోకి వెళ్ళిపోతాను అనమాట. మైన్క్రాఫ్ట్లో అయితే -60 లాస్ట్ అనమాట. సో -58 ఒక 2 బ్లాకులు పైకే ఉంటాను అనమాట. బెడ్ రాక్ పైన నేనైతే మైనింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే మనమైతే చాలా డీప్గా అయితే వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇలా 10 డిక్ చేసుకుందాం. ఓకే, పైకి రావాలంటే మనం ఏం చేద్దామంటే బ్లాక్స్ వేసుకుంటూ పైకి అయితే వచ్చేద్దాం. కానీ బ్లాక్స్ మొత్తం అయితే వేస్ట్ అయితే అయిపోతాయి అనమాట. కానీ ఏం చేస్తాం, మనమైతే ఈ విధంగా కిందకి వెళ్తే మళ్ళీ మనం బ్లాక్స్ వేసుకొని పైకి రావాలి కదా. ఓకే, ఓకే, చాలా కిందకైతే వచ్చేసాం అనమాట. ఇంకా మనకైతే ఓ గైస్ డైమండ్స్ బాగున్నాయి గైస్. నిజంగా వై లెవెల్ -36లో మాత్రం ఒకడేమైనా అబ్బా. ఓ ఇంకా ఇక్కడ బాగున్నాయి గైస్ నిజంగా. ఎందుకంటే ఒక్కడేమైనా దొరికితే ఆ చుట్టుపక్కల మెయిన్ చేస్తే మేము ఇంకా దొరుకుతాయి అనమాట గైస్. నిజంగా ఒప్పి గైస్ 3 డైమండ్స్ దొరికినాయి అనమాట. సో నాకైతే ఇప్పుడు డైమండ్ పికాక్స్ అయితే కన్ఫర్మ్ అనమాట. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయో నాకైతే, ఇంకా డైమండ్స్ ఏమైనా చుట్టుపక్కల ఉన్నాయో నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఇంకా చూద్దాం. లేదు గైస్. ఓకే, అయితే ఇంకా కిందకైతే వెళ్దాం అనమాట. గైస్ నిజంగా ఒప్పి గైస్. నిజంగా వై లెవెల్ 35లోనే నిజంగా ఈ లెవెల్లో డైమండ్స్ దొరుకుతుంది నాకైతే నిజంగా ఒప్పి అనమాట. ఓకే, నిజంగా అయితే మన యొక్క ఫైనల్లీ యాక్చువల్గా నాకైతే ప్రస్తుతానికి ఆ డైమండ్తో కలిపి అయితే నా దగ్గర 4 డైమండ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకొక డైమండ్ అయితే చాలు గైస్ నాకైతే డైమండ్ పికాక్స్ చేసుకోవడానికి, ఎన్చాంట్మెంట్ టేబుల్ చేసుకోవడానికి. సో నాకు ఇంకా ఎక్కువ దొరికాయని కూడా నేనైతే అడిషనల్గా డైమండ్స్ 4 కూడా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఓకే నాకు 3 అయితే ఉన్నాయి. సో నేనైతే అడిషనల్గా డైమండ్స్ 4 కూడా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే స్పీడ్గా అయితే చంపొచ్చు. ఓకే, డైమండ్స్ 4తో. సో నేను తర్వాత ఏమైనా ఎన్చాంట్మెంట్స్ ఉంటే ఎన్చాంట్మెంట్స్ కూడా పెడతాను. ఓకే, సో ఓకే కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే చాలా మీనింగ్ చేయాలి. సో ఓకే గైస్, కిందకైతే వచ్చాం అనమాట. గైస్ నిజంగా ఈటికేసి ఇది డైమండ్ కోసం వస్తే ఐరన్ దొరుకుద్ది, ఐరన్ కోసం వస్తే డైమండ్ దొరుకుద్ది. ఇదే రివర్స్ కేసు అసలు. అబ్బా బెడ్ రాక్ కిందే బెడ్ రాక్ కేసు అసలు. నిజంగా దాటితే వేసేద్దాం. ఓకే, నాకు ఇదే విచిత్రం కేసు. ఏదైనా దట్టతో ఐరన్ కోసం వస్తే డైమండ్ దొరుకుతుంది, డైమండ్ కోసం వస్తే ఐరన్ దొరుకుతుంది. ఇదే విచిత్రం కేసు. ఓకే, సో మేము చేద్దాం ఇక్కడ ఒక చిన్న రూమ్ కింద చేద్దాం అనమాట. ఓకే,
సో గైస్ ఫైనల్లీ మన రూమ్ వచ్చరికి అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. సో ఇది గైస్ మన మైనింగ్ రూమ్ అంట. సో ఈ విధంగా 4 పక్కలకి అయితే మనం అయితే స్ట్రెట్గా అయితే మైనింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో ఈ ఫస్ట్ ఈ పక్కన చేద్దాం గైస్ మైనింగ్. ఓకే, సో ఓకే మొత్తానికి చాలా చాలా పైగా ఓయ్ గైస్ మనకి ఇవే రిస్ట్రిక్టెడ్, ఎందుకంటే ఎదల్లా ఉంది. మనం వెళ్దాం పోయింది గైస్. ఈ వేళ ఇద్దరు కొట్టి రూట్లో ఒక్కడేమైనా దొరకలేదు. ఓకే, మనం నెక్స్ట్ ఇంకా రూట్ మార్చాలన్నమాట, ఎందుకంటే ఈ వేళ అయితే మనకైతే అవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకో వే నుంచి అయితే వెళ్దాం. ఓకే, సో దీని నుంచి అయితే వెళ్దాం. మ్యాక్సిమం డ్యామేజ్ దొరుకుతాయి అనుకుంటున్నాను, చూద్దాం. ఏమో, ఎందుకంటే ఆ పక్కన దొరకకపోతే ఈ పక్కన దొరకవచ్చు, అవకాశం ఉందిగా. యా చూద్దాం. ఓకే, డైమండ్స్ దొరుకుతాయి అనుకుంటున్నా. ఓకే ఓకే గైస్ నిజంగా డైమండ్స్ దొరికేసినాయి. మరి డైమండ్స్ అని అన్నా లేదా నిజంగా డైమండ్స్ దొరికేసినాయి. చూడండి గైస్, నిజంగా బాగున్నాయి గైస్. ఇన్ని డైమండ్సా, ఓమో సరిపోయింది గైస్. ఎన్చాట్మెంట్ టేబుల్ ఏంటి, మొత్తం అన్ని డైమండ్ టూల్స్ చేసుకోవడానికి సీన్ ఎదురండి. కానీ యాక్స్ మనకి వేసినగా యాక్స్ కూడా చేసుకోవచ్చు. చూద్దాం ఇంకేమైనా ఉందేమో. సో మ్యాక్సిమం వచ్చైతే యాక్స్, పిక్ యాక్స్, సోడు రెండు చేసుకొని సరిపడా ఐరన్ అయితే దొరికింది. సారీ ఐరన్ అయితే గోల్డ్ డైమండ్ దొరికింది కేసు మనకైతే. ఓకే, అబ్బా ఈ లావా ఒకటి, ఈ లావాతో పెద్ద తలపోటు అయిపోతుంది నిజంగా. ఫైనల్లీ మనకైతే కంప్లీట్ చేస్తాం. సో నాకు ఇంకేమైనా డైమండ్ దొరికితే బాగానే ఉంటుంది. ఓకే, ఇంకేం లేవా? యా ఇంకేం లేవు. ఓకే అంతే, నాకు దొరికినంత వరకు అయితే అంతే గైస్, ఇంకెంతకు మించి అయితే ఏమీ లేవు. ఓకే, సో ఈ రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళిపోదాం, ఎందుకంటే మనకైతే ఏదో ఒకటి తీసేద్దాం. దీంట్లో ఏం తీసేద్దాం, నాకైతే యాన్స్టన్ తీసేద్దాం, ఎందుకంటే ఏదో 3 ఉంది కాబట్టి. సో ఇది తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం అయితే ఫస్ట్ రెస్టారెంట్ మొత్తం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే రెస్టారెంట్ కూడా మనకైతే చాలా చాలా అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే మనకైతే ఇది ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది, మన కరెంట్ లాంటిది. ఓకే, సో ఇది మనకు కూడా మైన్క్రాఫ్ట్లో చాలా చాలా అవసరం అనమాట. ఎందుకంటే మనకి ఆటోమేటిక్ ఫార్ములు చేయడానికి కానీ వీటికి మనకైతే రెస్టారెంట్ చాలా అంటే చాలా అవసరం. ఓకే, సో ఇక్కడ మనం టార్చ్ పెడదాం, ఎందుకంటే మాబ్ స్పాన్ అవ్వకుండా ఉంటాయి టార్చ్ పెడేస్తాం. ఓకే, సో మనమైతే ఫైనల్లీ మన టాస్క్ వచ్చి అయితే కంప్లీట్ చేసాం అనమాట. సో ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయదు, మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే డైమండ్ దొరికేసింది కాబట్టి మ్యాక్సిమం అయితే కంప్లీట్ అనమాట. ఎందుకంటే ఓకే, సో మనకైతే ఫైనల్లీ ఇప్పుడైతే మనం ఈజీగా డైమండ్ టూల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనమైతే ఇప్పుడు చక్క పైకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, సో గైస్ ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన టాస్క్ని అయితే పూర్తిగా 100% కంప్లీట్ చేద్దాం అనమాట. ఓకే, ఫైనల్లీ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది, చాలా చాలా డైమండ్స్ దొరికాయి అనమాట మైనింగ్ అయితే వెళ్ళిన తర్వాత. ఓకే, నిజంగా ఓకే 11 డైమండ్స్. ఓకే, సో నాకు యాక్చువల్గా 12 అయితే ఉన్నాయి అనమాట, ఎందుకంటే చెస్ట్లో డైమండ్ ఉంది కాబట్టి. సో నాకు యాక్చువల్గా అయితే 12 అయితే ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనకి ఉన్నాయి చూసారి స్క్రాప్ అంతా పెడదాం, ఎందుకంటే నాకైతే అవసరం లేని బాక్స్ అయితే ఏమి ఉన్నాయో పెట్టేద్దాం. యాక్చువల్గా కాబల్ స్టోన్ ఇవన్నీ స్క్రాప్ కాదు, కానీ నాకు యాక్చువల్గా అయితే వీటిని ఈ విధంగా చెస్ట్లు అయితే పెడేస్తాం. ఓకే, సో కోల్ ఐరన్ ఇవన్నీ కూడా చెస్ట్లో పెడేద్దాం. ఓకే, ఇంకా ఏమన్నాయి, గోల్డ్ ఒకటి, రెడ్ స్టోన్. ఓకే, సో నాకు ఇవి చాలా ఇంకా పెట్టాలా, సరిపోదు గేస్, ఎందుకంటే ఇప్పుడు మనం డైమండ్ పెట్టాం, ఎందుకంటే డైమండ్తో మనం అయితే ఇప్పుడు మనకి డైమండ్తో చాలా అంటే చాలా టూల్స్ చేసుకోవాలి కాబట్టి. సో మనం ఏంటంటే ఫస్ట్ పిక్ యాక్స్ చేసుకుందాం గేస్. ఓకే, సో చూసుకొచ్చి కేసు మన డైమండ్ పిక్ యాక్స్ మాత్రం లిటరలీ బాంబు, నిజంగా ఏం తీసి వచ్చిందంటే అంత ఆనందంగా ఉంటుందో. సోడు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎన్చాట్మెంట్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఎన్చాట్మెంట్ టేబుల్ అనమాట. ఓకే, సో దానికి కావాల్సిన మనకైతే ఒబ్సిడియన్ కావాలి. ఓకే, సో మనం వెంటనే చక్క వెళ్ళి ఒబ్సిడియన్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో గైస్ మొత్తానికి వచ్చరికి అయితే ఒబ్సిడియన్ వచ్చరికైతే రెడీ అయితే అయిపోయింది అనమాట. మొత్తానికి 3 ఒబ్సిడియన్ అయితే నాకైతే వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు వెంటనే దీన్ని తీసుకుని క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టేసి చేసుకోవచ్చు. ఓకే, సో యా ఇక్కడే ఉంది గైస్ మన క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చరికి అయితే. సో దీని మీద ప్లేస్ చేసి మనం ఏం చేద్దామంటే, సో నాకైతే 1 మినిట్ ఎక్కడ తేడాగా ఉంది గైస్. ఓకే, బుక్ కదా, యా బుక్నే షుగర్ కేన్ ఎక్కడెక్కడ ఉంటుంది కదా, యా బుక్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, దగ్గర లెదర్ లేదు కదా, ఎస్ గైస్ లెదర్ తీసుకోవాలి. ఓకే, నాకు ఏం పర్లేదు, కానీ నాకు ఎలాగో కౌ ఫామ్ ఉంది కాబట్టి కౌలు ఎలాగో ఎన్ని కోర్స్ ఉన్నాయి, 3 కోర్స్ అయితే ఉన్నాయి గైస్, ఎందుకంటే 3 కోర్స్ ఉంది కాబట్టి మాకైతే పర్లేదు. ఓకే, సో ఈ కౌని చంపేద్దాం. ఓకే,
సో అమ్మాయి 2 లెదర్ ఇచ్చింది గైస్. నిజంగా లెదర్ అవ్వకపోతే మాత్రం మొత్తం ఫామ్ అని అనుకుని చంపింది గైస్. నాకు కోపం వచ్చింటుంది, కానీ ఆ లెదర్ ఇచ్చింది కాబట్టి వేరే కోవ్స్ కూడా బతికిపోయినాయి గైస్. ఓకే, సో లెదర్ అయితే ఇచ్చింది, కొవ్వు అయితే వచ్చరికి అయితే. ఓకే, ఇంకా మనకి నాకు తెలిసి ఇంకేం కావాలి బ్రో. గైస్ వెయిట్ ఒక్క నిమిషం, నేను చేసిన తప్పే నాకు అర్థమైంది గైస్. నేను ఇంకొక ఒబ్సిడియన్ కావాలి గైస్, ఎందుకంటే 3 ఒబ్సిడియన్తో పోటర్ అయితే మనకి ఎంచర్మెంట్ మనకి 4 ఒబ్సిడియన్ కావాలి గైస్. నేనేమో అది చూసుకోకుండా 3 ఒబ్సిడియన్ తెచ్చుకొని వచ్చేసాను నేను అయితే. ఓకే, సో ఈ ఒబ్సిడియన్ కూడా భద్రత పడేసాం అనుకోండి. సో మ్యాక్సిమం మనకైతే అయిపోయినట్టు అనమాట. ఓకే, ఎందుకంటే కార్నర్ బ్లాకులతో నిద్రపోట్లకి పని లేదు. ఓకే, అదేంది. ఓకే ఓకే, సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, నాకు తెలిసి రాత్రి అయిపోయింది ఏంటి? కాదండి, వర్షమే పడుతుంది. ఓకే, మ్యాక్సిమం వర్షం డే రోజున రాత్రి అయిందో వర్షం అవుతుందో చెప్పలేను బాబు, ఎందుకంటే ఆ స్కై లుక్ మొత్తం ఇప్పుడు గ్రే కలర్లో ఉంటుంది, ఒక్కోసారి మారతలేండి నైట్లోకి. ఓకే, సో ఇంకా ఓకే ఓకే ఇంకా బుక్ కావాలా? ఓకే, లెదర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకి షుగర్ క్యాన్ కావాలి కదా, మన షుగర్ క్యాన్ అక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది షుగర్ క్యాన్. ఒకసారి 3 తీసుకున్నాం షుగర్ క్యాన్, ఎందుకంటే పేపర్ తీసుకోవడానికి 3 అయితే కావాలన్నమాట. ఓకే, 3 షుగర్ క్యాన్ ఈ విధంగా తీసుకొని ఇది ఇలా క్రాఫ్టింగ్ చేస్తున్నాను. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్కి అయిన తర్వాత మేము విధంగా 3 విధంగా పెట్టుకుంటే మీకు అయితే పేపర్ అయితే వస్తుంది అనమాట. ఓకే, పేపర్ పెట్టుకుంటే మేము ఏం చేస్తామంటే పేపర్ని ఈ విధంగా 3 పెట్టుకుంటే మీకు అయితే బుక్ అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనమైతే ఫైనల్లీ ఎన్చాట్మెంట్ టేబుల్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇప్పుడైతే రెడీ ఎన్చాట్మెంట్ టేబుల్ చేసుకోవడానికి. ఓకే, బుక్ కూడా రెడీ అయితే అయిపోయింది మనకైతే. సో ఇప్పుడైతే మనకైతే ఏదో ఎన్చాట్మెంట్ టేబుల్ రెసిపీ. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్చాట్మెంట్ టేబుల్ మనకైతే ఫైనల్లీ రెడీ గైస్. ఎన్చాట్మెంట్ టేబుల్ వచ్చేసరికి అయితే ఫైనల్ నిజంగా ఒప్పి గైస్. నిజంగా ఫైనల్లీ ఎడిషనల్గా ఎన్చాట్మెంట్ టేబుల్ కూడా చేస్తాం గైస్ మనమైతే ఈ వీడియోలో మాత్రం. నిజంగా ఒప్పి గైస్ ఈ రోజు వీడియో మాత్రం అయితే. ఓకే, సో అయితే ఇప్పుడైతే కొంచెం ఫుడ్ దిగేద్దాం గైస్, ఇక్కడ మన దగ్గర హెల్త్ కూడా లేదు. ఓకే, హెల్త్ కాదు సారీ హంగర్. ఓకే, సో ఇక్కడైతే పెడద్దాం పికెక్స్ పెట్టిన. ఓకే, పెద్ద పెద్ద అని చెప్పండి ఇంకా చిన్న చిన్న ఎన్చైట్మెంట్లు ఇస్తున్నారు కానీ మనకైతే ఎక్కువ బుక్ షెల్ఫ్స్ పెట్టామనుకోండి, సో ఎక్కువ మంచి మంచి ఎన్చైట్మెంట్స్ అయితే ఇస్తాడనమాట. ఓకే, సో మనం ఎన్ని బుక్ షెల్ఫ్స్ పెడితే సో మనకైతే అన్ని గుడ్ ఎన్చైట్మెంట్స్ అయితే వస్తాయి అనమాట. ఓకే, సో మనకైతే అట్లీస్ట్ 15 బుక్ షెల్ఫ్స్ అయితే పెట్టాలన్నమాట. సో ఆ విధంగా 15 బుక్ షెల్ఫ్స్ పెడితే మనకైతే మంచి మంచి ఎన్చైట్మెంట్స్ అయితే ఇస్తాడనమాట. సో ఓకే, సో యా, సో గైస్ ఫైనల్లీ వచ్చరికి అయితే మన వీడియో అయితే ఈరోజు వీడియో వచ్చైతే మనమైతే మంచి మంచి టాస్క్స్ వచ్చైతే కంప్లీట్ చేస్తాం అనమాట. మనం ఏం చేస్తామంటే ఐరన్ నార్మల్ చేస్తాం, అండ్ నెక్స్ట్ వచ్చైతే డైమండ్ టూల్స్ కూడా చేస్తాం గైస్. 2 డైమండ్ టూల్స్ చేస్తాం గైస్, ఒకటి కాదు. అండ్ నెక్స్ట్ వచ్చైతే ఎడిషనల్గా మనమైతే ఎన్చాట్మెంట్ టేబుల్ కూడా చేస్తాం అనమాట. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు. సో గైస్ మన ఛానల్ అయితే వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, సో మనమైతే ఎందుకంటే మంచి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అయితే మనం కలుద్దాం. అంతవరకు గుడ్ బై.